మన భారతదేశంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ కేటగిరీలోనే ఉంటారు. నెలకి ఒక 30-35 వేల 45,000 రూపాయలు జీతం సంపాదించేటువంటి వ్యక్తులు. వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి మహా అయితే ఒక 20 లక్షలు 25 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర కార్పస్ పెట్టుకుంటారు. కొంతమంది దగ్గర ఉండొచ్చు, కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. లేదా దానికి ఈక్వలెంట్ వాల్యూ ఏమన్నా రెంటల్ ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ ఉంటే కొద్దిగా ఏదో కొంత వేరే బెటర్. సో ఈ కేటగిరీ పీపుల్ అంతా కూడా ఆ ఇన్కమ్ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేకపోతే ఏదైనా చిన్న ఇల్లు ఉంటే దాని నుంచి కిరాయి వస్తుంది అంటారు కదా, రెంటల్ ఇన్కమ్, ఆ కేటగిరీ పీపుల్ ఉంటారు. లేదా ఎఫ్డీలో పెట్టుకొని దాని నుంచి పెట్టుకోవాలనుకుంటారు. లేదా గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షన్ స్కీమ్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో మెజారిటీ ఆఫ్ దీస్ కేటగిరీ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలోనే, అంటే ఎఫ్డీలు లేకపోతే పిల్లలే నాకు సపోర్ట్ చేస్తారులే నేను ఒక టైంకి వెళ్ళిన తర్వాత, ఈ ఆలోచన విధానంలోనే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉంటారు. ఈ కేటగిరీ వాళ్ళందరికీ పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే ఇన్ఫ్లేషన్. వాళ్ళు రిటైర్ అయ్యే ముందేమో ఒక 30,000-35,000 రూపాయలు డబ్బుతోటి, అదే ఆ శాలరీ తోటి రిటైర్ అయిపోయి ఉంటారు. సరే, వాళ్ళ దగ్గర ఏదో కొంత కార్పస్ ఎఫ్డీలో లేకపోతే గవర్నమెంట్ పెన్షన్ లో ఏదో డబ్బులు కొద్దిగా దాచిపెట్టుకొని ఉంటాయి కదా, పీపీఎఫ్ XYZ, అవి ఒక 25 లక్షల రూపాయలు పెట్టుకొని రిటైర్ అవుతున్నారు అని అనుకుందాం. అప్పటి వరకు వాళ్ళ జీవితాన్ని నెలకి ఒక 25,000-30,000 రూపాయలతో గడిపేటువంటి వాళ్ళు ఆ పెన్షన్ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ జీవితకాలం బతకాలి అని అంటే వాళ్ళు కేవలం ఆ 25 లక్షల రూపాయల్లో నుంచి నెలకి కేవలం, అంటే సంవత్సరం యావరేజ్ తీస్తాము, సంవత్సరానికి 4% మాత్రమే రిడిమ్షన్ చేయాలి. సంవత్సరానికి 4% అని అంటే మనకి నెలకు వచ్చేసరికి 25 లక్షల మీద అంటే 8,333 రూపాయలు మాత్రమే. అది ప్రాక్టికల్ గా బతకడానికి సరిపోయేది కాదు.